హాయ్ అండి. పొద్దునైతే నన్ను ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే ఆ టైంలో నాకు మా తమ్ముడు వచ్చి కాసి ఈ 100 రూపాయలు అయితే ఇచ్చాడనమాట. కాకపోతే ఆ 100 నోట్ అయితే 2 ముక్కలు అయితే అయ్యిందనమాట. ఈ 100 నోట్ని అతికించి కాసి మనం అంగిట్లు ఇస్తే తీసుకుంటారా లేదా అనే గురించి అయితే టోటల్ గా ఈ వీడియోలో ఉంటది. ఇంకోటి ఏమిటంటే ఈ 100 నోట్ అనేది కాదండి, మా ఫ్రెండ్ గారి దగ్గర 500 నోటు గానే ఉంది. అదే విధంగా 500 నోటు మరి ఈ 100 నోటు ఇట్లా అతికించి కాసి అంగిట్లు అయితే ఇద్దాము. ఎందుకు తీసుకుంటారు లేదో, ఎందుకు ఇది ఆడేయాలా అనే గురించి ఈ వీడియో ఉంటది. దయచేసి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయనట్టు చూడండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంగడికి అయితే పోయి ఇదన్నీ ఇదన్నీ అయితే అతికిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్. ఇప్పుడైతే నన్నైతే అంగడి పోయి కాసి టేప్ తీసుకుని వచ్చి కాసి ఎట్లా అతికిస్తాము. నేనైతే ఇప్పుడు అంగడికి అయితే పోతున్నాను అనమాట. టేప్ ఉండదా? వైట్ టేప్ కరెంట్ టేప్ ఉన్నది. వైట్ టేప్ కావాలి, దుడ్లు కతికిచ్చేది కావాలా ఈ మరి. కాకపోతే ఇప్పుడు అంగిట్లో పోయి టేప్ అయితే తీసుకుని వచ్చామన్నమాట. ఇప్పుడైతే ఈ టేప్ తీసుకుని కాసి 100 రూపాయల నోటుకి అయితే అంటికిస్తాము. కాకపోతే నాకు ఇప్పుడు ఇంకొక సాయం కావాలన్నమాట. ఎందుకంటే అది గాలికైతే లేచిపోతుండదు. అందుకోసమని మా తమ్మని సాయంతోనైతే ఇదన్నీ అయితే అతికిస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే నీట్ గా అతికించిన తర్వాత ఇప్పుడైతే ఇట్లయితే అంటించాలన్నమాట. ఇదాన్ని అయితే ఇట్లయితే అంటించాలన్నమాట. చూసుకున్నట్టయితే మీకు ఇదైతే సినిఫైతే ఎట్లయితే కనపడదో బాగానే అతికించాను. తెల్ల టేప్ వేసాను కాబట్టి బాగానే అతుకునింది. ఇంకోటి ఏమిటంటే మా ఫ్రెండ్ గారి దగ్గర 500 నోట్ అయితే ఉండదు అనమాట. అదే ఒక 500 రూపాయలు ఇది. ఇంకా ఇది కానీ మా ఫ్రెండ్ గారి అనమాట 500 రూపాయల నోటు. ఇది కానీ చూసుకున్నట్టయితే ఇది కానీ సగం సినిఫైడ్ అనమాట. మీకు బాగా చూపిస్తాను. రెండు అయితే చూసుకోండి. ఇదైతే లోడ్ సినిఫైడ్. ఇది 100 రూపాయల నోట్ అనమాట. ఇదైతే ఇక్కడ చూసుకోండి సినిఫైడ్. ఇంకోటి ఇది 500 నోట్ అనమాట. ఇది కానీ సినిఫైడ్ మూలకి. కాకపోతే ఇది అంటే చాలా మెత్తగా అయితే అయిందనమాట. చూసుకోండి మీరే. ఇట్లా చూస్తే అర్థమవుతా కదా మీకైతే. ఇప్పుడైతే ఈ రెండింటిని మనం అయితే అంగిట్లో అయితే ఇద్దాము. రండి. దీంట్లో మెయిన్ ఇంకొక విషయం ఏమిటంటే నన్ను టేప్ తీసుకున్నప్పుడు ₹1 అమౌంట్ అయితే ఇచ్చాను అనమాట అతనికి. ఎందుకంటే మనం టేప్ వేసిన అమౌంట్ ఇద్దామని కాశని చూద్దాం మరి అతను ఎలా రియాక్ట్ అవుతాడు. ఇగో తీసుకోండి, నీ దగ్గర టేప్ అని ఫిట్ కదా. తను ₹10 పట్టుకుని కాసి మిగతా అమౌంట్ అయితే నాకు రిటర్న్ ఇయ్య. ₹10 పట్టుకుని చేంజ్ ఇక ఇది కానీ ₹10 పట్టుకుని కిరగండి. కాకపోతే అతనికి డౌట్ అయితే వచ్చింది అనమాట. ఈ దుడ్లకు టేప్ వేసారని కషని ఏమిడిదే ప్యాచ్ చేసిన రోడ్ తీసుకోమాము. ముళ్ళు పడినాయి, బండలు పడేవే. ఇదేనంగా ఈ లోడ్ పోయినాక డబ్బులు ఇస్తాం. అంతవరకు ఏం తిని అది పోదు. సరే అని అన్ని టేప్ దుడ్లు ₹10 ఫోన్ పే చేయడానికి. తరచుగా చెప్పే మాట ఏమిటి తెలుసా? ఇంకొక అంగడికి పోందా. ఇప్పుడు మనమైతే ఒక అంగడి పోయి కాసి ఏమన్నా తిరిగి కాసి అప్పుడైతే అమౌంట్ అయితే ఇద్దాము. చూద్దాం మరి. అప్పుడైతే ఇక్కడ అంగడి కడకి అయితే వచ్చామన్నమాట. చూడాలి మరి. ఫస్ట్ మీకు అన్నట్టనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే కొనుక్కుని అయితే తిందాము. ఏమన్నా చిప్స్ ఏమన్నా. నేనైతే చిప్స్ తీసుకున్నా. మా ఫ్రెండ్ గారు అయితే డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తీసుకున్నాడు. ఇంకా ₹1 దుడ్లు కానీ ఇచ్చాడు అనమాట. తినికాసి దుడ్లు అయితే ఇద్దాం అనుకున్నాం కదా. అదే ప్లాన్ అయితే చేస్తున్నాము. ఎంతైనా అదే తీసుకా ₹100 ఉండవే. ఒక చిప్స్, ఒక డైరీ మిల్క్ చాక్లెట్. కాకపోతే సినిఫైన్ ₹100 తీసుకున్నాడు అనమాట. మాకైతే రిటర్న్ చేంజ్ కూడా అయితే ఇచ్చాడు అనమాట ఆయన అయితే. కాకపోతే మీరు కూడా బాగా అబ్జర్వ్ చేయండి అనమాట. ఆయన ఇంకో పార్ట్ చెక్ చేసుకుంటున్నాను అనమాట ₹100 నోట్ని. ఇంక ఎట్లా ₹100 నోట్ ఇస్తున్నాడు కదా. ఇంకా 500 కానీ ఇచ్చిన అప్పుడైతే 5 అప్పుడైతే ఇంకా ఏమైనా కొనుక్కుంటా అనుకాశ అంటే లేదా అది 5 లేదు అనుకాశానే. ఇక సరే ఇంకా మనం ఏం చేసేది లేక ఇంకా ఊకున అయితే అయ్యాను అనమాట. కాకపోతే ₹100 చేంజ్ అయితే వచ్చాం మాకైతే ఇప్పుడు. కాకపోతే ఆ ₹100 నోటే తీసుకుని కాకపోతే దీన్ని తీసుకుని అబ్జర్వ్ చేస్తే ఇదైతే చాలా మెత్తగా అయితే అయింది అనమాట. చూద్దాం దీన్ని వేరే అంగిట్లో అడిగాసి అన్న ఒక మంచి నూనె ప్యాకెట్ ఇయ్యనా. బేరాలోటి ఇదైతే పోదు అన్న పోతుందేం కదా అన్న. అయ్యో అనుకాశ అంటే అతను అయితే వెళ్ళి తమ్ముడు 5 అయితే అన్నాడు. ఇక సరేలే అనుకాశ రిటర్న్ అయితే తీసుకుని వచ్చాను అనమాట. కాకపోతే ఈ 500 నోట్ అయితే పోవట్లేదు. అన్న అంగిట్లో అడుగోసమే. ఇప్పుడు లాస్ట్ ఈ అంగడికి అయితే పోయి అడుగుతాం. చూద్దాం ఏమంటారా.
తీరా చూస్తే ఎక్కడైతే వచ్చారనమాట. ఎట్లా చేద్దామన్న టైంకి అయితే సిరికల బండి అయితే వచ్చిందన్నమాట. వానికి 500 ఇచ్చేసి సిరికలు అయితే తీసుకుందానికి అని చెప్పినానికైతే ఇప్పుడైతే చూద్దాం మరి ఇస్తాడో లేదో గుట్లేదు. నన్నైతే వానికైతే మరొకసారి 4 అయితే తీసుకుందా ఎందుకంటే చేంజ్ ఇస్తాడో లేదనికేసి అని. ఇప్పుడైతే చూడాలి మరి ఇస్తాడో లేదో గుట్లేదు, బట్ చూద్దాం. ఆ సిరికల బండి అయితే కనుక తీసుకున్నాడు అనమాట. ఇద్దరు అయితే వాడని రిటర్న్ అయితే వచ్చాడు అనమాట. ఏం తీసుకుందానట్టయితే ఇందుకే నాకు ఒకటే డౌట్, ఇది ఇంతకే పోతుందా లేదరా నాయనా అనుకున్నా. ఎట్లా చేసి పంపినా నా ఛాలెంజ్ ఇది అయితే. అన్ని అంగడిలో అయితే అడుగుతున్నామట. ఈ 500 అయితే పోతలేదు అనమాట. ఇంకోటి ఏమిటంటే ఇది చాలా అంటే చాలా మెత్తగా అయితే అయిందనమాట. 500 అయితే అందుకోసమే పోతలేదు. మెయిన్ గా వచ్చేసి మనకి ఆ 100 రూపాయల నోట్ అయితే దానికైతే చిల్లర అయితే ఇవ్వనమాట. ఆ 100 రూపాయల నోట్ చిల్లర అయితే అయ్యింది. కాకపోతే 500 నోట్ అయితే పోతలేదు అనమాట. ఇప్పుడైతే మనం బ్యాంక్ కి లేదంటే పెట్రోల్ బంక్ లో అయితే అడగాల అనే నాకు ఆలోచన అయితే ఉన్నది. డైరెక్టర్ పోయి ఇప్పుడు పెట్రోల్ బంక్ లో అయితే మనమైతే ఇవైతే ఇద్దాము. డౌట్ ఇది ఈ 500 నోట్ కానీ పెట్రోల్ బంక్ లో పోకపోతే మనమైతే 100% బ్యాంక్ లో అయితే ఇవ్వాలి కదా. అందుకోసమని మనమైతే ఫ్రెష్ అప్ అయితే కాదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరైతే కొంచెం గోడే ఇప్పుడైతే పోదాం. యాడికి పోదాం? బ్యాంక్ కి పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ పాస్బుక్ కాదు కదా, బ్యాంక్ పాస్బుక్ అయితే తీసుకుంటా. బ్యాంక్ అయితే పోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడైతే పెట్రోల్ బంక్ అయితే పోతున్నాం అనమాట. పెట్రోల్ బంక్ పైకి వచ్చి తర్వాత బ్యాంక్ అయితే పోదాము. కాకపోతే వీడియో దీనికే సిగ్గేస్తుండదు. ఎట్లా తీయాలా ఎట్లా గుర్తులేదు. అయినా మీకోసం అయినా కానీ వీడియో తీస్తా అనమాట. దాని ఏమిటికంటే 500 అయితే ఇదనైతే సైడ్ పెట్టుకుందాం. ఎందుకంటే దాన్ని సడాన్లో తీసి ఇవ్వాల. ఇంకోటి మెయిన్ టాపిక్ ఏమిటంటే నన్ను ఆల్రెడీ పెట్రోల్ వేసుకుని కాసి పెట్రోల్ వేసుకున్న తర్వాత అప్పుడైతే ఇస్తాము. చూద్దాం తీసుకుంటారు లేదో. సరే మరి ఇక్కడ కింద అయితే పెట్టుకుంటాయి 500 అయితే. ఇక్కడైతే పెట్టుకున్న 500 లీటర్ పెట్రోల్ గట్రా వేసుకున్న తర్వాత అయితే ఇదే 500 అయితే ఇద్దాము. సరే మరి ఫస్ట్ అయితే ఇది జీవో పెట్రోల్ బంక్ అనమాట. ఇది అయితే కొత్తగా స్టార్ట్ అయింది. చూద్దాం తీసుకుంటారు లేదో. కంపల్సరీ 100% చెప్తా. ఈ సినిఫైన్ లోట్లు అట్లా అయితే తీసుకున్నారు 100%. కాకపోతే తీసుకుంటారు లేదా అనే గురించే కదా వీడియో. చూద్దాం మరి తీసుకుంటారు లేదా. ₹100 తీసుకుని తీసుకుంటారు కదా. ఇది సినిఫైన్ నోట్లో తీసుకుంటారా? సినిఫైన్ తీసుకుంటా. సినిఫైన్ కదా. నన్నైతే కొద్దిసేపు అయితే అడుక్కున్నాను అనమాట. నా ఫోటోలన్నా తీసుకుని 500 అనుకాషన్ అడుక్కున్నా. లేదురా 5 కదా అది ఇది అనుకాషన్. ఇంకా సరళ అనుకాషన్ నా దగ్గర ₹100 అయితే ఉండనమాట. అదని తీసి అయితే ఆయనకైతే ఇచ్చిన. కాకపోతే 500 అయితే ఫైల్ లేదనమాట. ఎందుకంటే ఈ పెట్రోల్ బంక్ ఎందుకంటే తీసుకుంటలేరు. ములాది లేనంటే వాళ్ళు ఏమంటుంటారు అంటే సైడ్ కాప్ చెప్తా ఒక్క నిమిషం. పెట్రోల్ బంక్ కన్నా ఈ 500 అయితే తీసుకునేనా. లాస్ట్ ఆప్షన్ ఏమిటంటే మనమైతే ఆడైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటాము. కంపల్సరీ బ్యాంక్ పాస్బుక్ అయితే ఉండాలన్నమాట. అట్లయితే అడిగిన వస్తుంది వాళ్ళనైతే. బట్ అయితే బ్యాంక్ అయితే పోయి అడుగుదాం ఒకసారి. అయితే బ్యాంక్ అయితే పోదాం అనమాట డైరెక్టర్. అంటే రోడ్డు మీద ఉండాలి నీకు సుప్రీంకంతా పోదాము. టైం అయితే 2 అట్లా అయితే ఉన్నది. ఇప్పుడు బ్యాంక్ అయితే పోదాము. ఇదేనమాట మా బ్యాంకు. ఇప్పుడు పోయి చూద్దాం తీసుకుంటారా లేదా. మేబీ తీసుకుని లేకుండా కొత్త బాగా దిగుతాం నాకు తెలిసి. ఎందుకంటే తిరిగి యాసకొచ్చా. మీరైతే బాగా అబ్జర్వ్ చేయండి అనమాట. ఈ 500 అయితే ఈ విధంగా అయితే ఉండదు. చాలా అంటే చాలా మెత్తగా అయితే అయిందనమాట. వెనక్ సైడ్ గా చూపిస్తాం మీకైతే. మీరైతే వెనక్ సైడ్ అయితే బాగా గమనించండి. ఎందుకంటే ఇక్కడ ప్యాచింగ్ అని వేసిన అనమాట. ప్యాచ్ అయితే వేసిన దానికైతే టోటల్ గా ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే బ్యాంక్ లో అయితే ఇచ్చి చూద్దాము ఎందుకు తీసుకుంటారా లేదా అని గురించే. ఇప్పుడైతే మీకు 500 కన్నా పేకాసి అయితే మీకు డీటెయిల్ గా అయితే చూపిస్తాను లోపల పేకాసి. ఇప్పుడైతే నేను సీదా బ్యాంక్ లకి అయితే పోతున్నాను అనమాట. ఇప్పుడు మనం బ్యాంక్ లకి పెట్టేసి ఇప్పుడైతే మనం దుడ్లు బ్యాంక్ లకి వేయాలి కాబట్టి ఇప్పుడు మనం అయితే డిపాజిట్ ఫామ్ అయితే తీసుకుందాము.
నానైతే డిపాజిట్ ఫామ్ తీసుకుని కాసి అయితే అన్ని రాసుకున్నాను అనమాట. నేనైతే ఈ విధంగా రాసి కాసి ఇప్పుడైతే సార్ కి ఈయనకి అయితే పోతున్నాను అనమాట. చూద్దాం మరి ఇంతకీ తీసుకుంటానా లేదా అని కాసి అని. కాకపోతే నా 500 అమౌంట్ అయితే ఆ మేడం తీసుకుని కాసి చెకింగ్ అయితే చేపిస్తున్నది అనమాట. ఇంతకీ ఆ లోడ్ పోతుందా లేదని కాసి అని. మేడం అయితే అడ నుండి వచ్చి కాసి ఇక్కడ సార్ ఒక దుడ్లు మిషన్ అయితే ఉంటది అనమాట. దుడ్లు లెగ్ చేస్తారు కదా అట్లా మిషన్ అయితే ఉంటది. వచ్చి కాసి 2 మాటలు అయితే దుడ్లు లెగ్ చేస్తారు కదా ఆ మిషన్ లేసి 2 మాటలు అయితే చెక్ చేసింది అనమాట. ఇంతకీ ఇది ఒరిజినల్ కాదని కాసి అని. కాకపోతే సారు మేడము ఆ లోటును చూసి అయితే ఫుల్ నవ్వుతుంటారు అనమాట. అట్లా నా లోటు చూసి కాసి ఆ మేడం నవ్విన తర్వాత సార్ అయితే రిసిప్ట్ అయితే తీసుకున్నాడు అనమాట. ఆ రిసిప్ట్ తీసుకుని వెంటనే ఇంకా దాంట్లో సగం సింప్ కాసి సీల్ అయితే గుద్దు కాసి ఇంకో రిసిప్ట్ అయితే ఇచ్చాడు అనమాట. ఇంకా ఈ రిసిప్ట్ మీద సీల్ గుద్దిస్తే ఇంకా అయిపోయి మన అకౌంట్ లో దుడ్లు జమ అయినట్టే. బ్యాంక్ లో అయితే డిపాజిట్ అయ్యారా ఆ డిపాజిట్ అయిన మెసేజ్ గానీ మీకు ఇక్కడ పెడతా. ఇంకోటి ఒకవేళ ఏమైనా గినిక్ ఫైన్ లోటు ఉంటే సీదా బ్యాంక్ వచ్చేయండి. ఈ వీడియో మీకు నచ్చేది అనుకుంటా. ఒకవేళ నచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటా నెక్స్ట్ వీడియో కలుస్తా. ఇదైందనమాట మన డిపాజిట్ది చూపిస్తాం సార్.